హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దయచేసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈ విక్కీ గారిని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. చాలామంది విక్కీని పెంచుకోండి అన్నారు. అయినప్పటికీ ఇంట్లో పెట్టుకోకపోయినా నేను రోజు దీనికి అన్నం పెట్టి చక్కగా చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తాడు. పోనీలే పాపం అని జాలేస్తుంది. కానీ వీడు చేసిన ఘనకార్యం ఉంది, అది చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫుల్ వీడియో పెడతాను చూడండి. అసలు ఈరోజు చాలా బాధ అనిపించిందండి నాకు. మార్నింగ్ వీడు ఎంత పని చేశాడంటే, అందుకే వీడిని అందరూ తిడుతూ ఉంటారు. అయినప్పటికీ నేను పాపం అని చెప్పి జాలేస్తుంది. ఎవరో పెంచుకుని వదిలేశారు కదా, పాపం పెంచుకున్నారు కదా, వాడికి అలవాటు అవుతుంది కదా అని. వీడు మాత్రం బ్రీడ్ ఏంటనేది తెలియదు కానీ చాలా మంచి డాగ్ అండి ఇది. అన్నీ తెలుసు, చాలా క్యూట్గా యాక్ట్ చేస్తుంది. కాకపోతే వీడి దగ్గర ఉన్న ఒకే ఒక్క పని మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, దీన్ని కరిచేశాడు. వాళ్ళ అమ్మేమో అనుకుని వాడి దగ్గరికి వెళ్ళింది. కాకపోతే వీడే వాడికి తండ్రి. దగ్గరికి వెళ్తే దాన్ని పట్టుకుని రెండు నోటితోటి ఇలాగా ఇసురు కొట్టేశాడు అనమాట. కరవబోయాడు. నేను కేకలేసాను. తిట్టేసరికి దాన్ని గట్టిగా ఇలా కింద వదిలేసేసాడు. దానికి దెబ్బ తగిలినట్టుంది. చాలా బాధ అనిపించింది నాకైతే. దా కరవలేదు లేదా, పిల్లల్ని తీసుకెళ్ళి రోడ్డు మీద ఎట్టేస్తున్నావు దొంగ మొహం దాన్ని. అయ్యో, తనకు తగిలిందా ఏంటి దెబ్బ? పడుకుంది. ఇదిగోండి చెప్పాను కదండి, విక్కీగాడు పిల్లల్ని చంపేస్తాడు అని. ఇది రోడ్డు మీదకి వెళ్ళింది, దీన్ని పట్టుకుని నలిపేశాడు. పిల్లకి ఇదేమో కదలట్లేదు. ఏమైందో ఏంటో, పొల్ల అయితే గుచ్చుకోలేదు. ఏమైందో తెలియట్లేదు. అంతకమ్మా చిన్ని పాలు తగు. దెబ్బ తగిలింది, పళ్ళు గుచ్చుకోలేదు కానీ ఇదేం తింటలేదు. అయ్యో, వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో. తాగు తాగు.